ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమెరగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోని ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా చెత్తగలబడి చెత్త రికార్డును మూటగట్టుకుంది. నిన్న ముంబై మ్యాచ్ తో పంజాబ్ కింగ్స్ వరుసగా 5వ మ్యాచ్లో ఓటమి పాలైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. సీజన్ ఆరంభంలో 200కు పైగా టార్గెట్ ను అలవోకగా ఛేదించే పంజాబ్ కింగ్స్ ముంబైతో మ్యాచ్ లో 200 పరుగులను టార్గెట్ ను కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసినా ఓడిపోయిన జట్టుగా పంజాబ్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇక వరుస ఓటముల కారణంగా ఈ టోర్నీలో ప్లే ఆఫ్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లకు 2 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ సహాయ యజమాని ప్రీతి జింటా తీవ్ర అసహనానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డగౌట్ లో కోచ్ రికీ పాంటింగ్ తో ఆమె సుదీర్ఘంగా కాస్త సీరియస్ గా చర్చించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రీతి జింటా పాంటింగ్ మధ్య జరిగిన ఈ టెన్షన్ చాట్ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. జట్టు ఎంపిక లేదా బౌలింగ్ వ్యూహాలపై ఆమె కోచ్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏంటి ఈ వరుస ఓటములు, ఏమైంది మన జట్టుకు అన్న రీతిలో రికీ పాంటింగ్ తో సీరియస్ గా ప్రీతి జింటా అడుగుతున్నట్లుగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర గెలుపోవటంలపై ఆధారపడి ఉంది. వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోవటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా కూడా రన్ రేట్ ఇతర జట్ల ఫలితాలు పంజాబ్ కు కీలకం కానున్నాయి. ఇన్ని అవకాశాలు ఉండి కూడా కీలక సమయంలో పంజాబ్ తడబడడం అభిమానుల్ని నిరాశకు గురి చేస్తుంది.